ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇక్కడ మా పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి మా పిల్లలకు ఉద్యోగాలు ఎవడొద్దంటుండే పెట్టంగా. మా పిల్లలు ఐటీఐ చదివిండ్రు, మా పిల్లలు పాలిటెక్నిక్ చదివిండ్రు, మా పిల్లలు ఇంజనీరింగ్ చదివిండ్రు. నీకు ఎట్లా కావాలంటే అట్లా మెరికల్ లాంటి పిల్లలు ఉన్నారు. మా తెలంగాణ పిల్లలు ప్రపంచమంతా పనిచేస్తున్నారు. అమెరికాలో, యూరోప్ లో, లండన్ లో ఎక్కడ చూసినా తెలంగాణ పిల్లలే ఉన్నారు. ఇక్కడ మాత్రం మా పిల్లలు వెనక్కిరారా? ఇంటికి బీహార్కి వెళ్ళి తెస్తావు. నీకు ట్రైనింగ్ ఎట్లా కావాలంటే అట్లా ట్రైనింగ్ ఇయ్యను. మా పిల్లల్ని రిక్రూట్ చేయి, ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు. లాతూర్లో ట్రైనింగ్ సెంటర్ పెట్టినావు కదా, లాతూర్లో ఉద్యోగాలు. హలో. సో ఈరోజు మహారాష్ట్ర అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి ఇక్కడ కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నాడు, ఇక్కడ కూడా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు. మరి ఇద్దరు కేంద్ర మంత్రులుండి ఏం లాభం? మీరు ఇద్దరు కేంద్ర మంత్రులుండి వచ్చిందే ఒక కోచ్ ఫ్యాక్టరీ, మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అయితే రాలే. కనీసం ఇక్కడైనా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేకపోతే ఎందుకు ఇది నాల్కగిరుకోవడానిక? ఈ కోచ్ ఫ్యాక్టరీ పేరిట మాకొక్క ఉద్యోగం రాకపోతే మా పిల్లలకి ఏం లాభము? మా కాజీపేటకు, మా వరంగల్కి జరిగేదేంది? ఇవాళ మా ఉపాధి రావాలనే కదా 50 ఏళ్ల కేసం కొట్లాడింది. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని కదా భూములు ఇచ్చింది. మరి భూములు ఇచ్చిన దానికి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి కదా. అందువల్ల కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రత్యేకమైన చొరవ చూపి దీని మీద లాతూర్ తరహాలో, మహారాష్ట్ర తరహాలో మా పిల్లలకి ఇక్కడ రిజర్వేషన్ కల్పించాలని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.